వాళ్ళని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతురు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి 10 ఏళ్ళలో? ఎక్కడివి ఆస్తులు? ఏడ సంపాదించారు? ఏం వ్యాపారం చేసిర్రు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద, ఈ వజ్ర వైదూర్యాలు, ఈ బెంజ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ అప్పుల పాలైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకి ఇచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా, మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లయిరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా, మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా. మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులు ఎట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లొచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లొచ్చినాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అప్పులు తప్పులు చేసినాడు మళ్ళీ వస్తే ఇంతకుముందే మా అనిరుద్ధ్ చెప్పిండు, ఎందుకయ్యా వాడు వచ్చేది? నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా? వాడు అసలు మనిషా పశువు అని అడుగుతుండు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే, గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటాయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్లీననికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చిర్రు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలి తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు. అందుకే మిత్రులారా, చివరగా మా మిర్జిల్ మిత్రులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నేను ఏమిచ్చినా చివరికి నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువనే. మిర్జిల్ మండలానికి నిధులు పెద్ద విషయం కాదు. ఇవాళ నాకు దక్కిన గౌరవం ఈ మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ ఆడినా, ప్రపంచంలో మన గలం వినిపించినా, ఆనాడు మీరు నాటిన మొక్కనే ఈనాడు పెద్దదై ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నది. ఈ బాధ్యతను కొనసాగించడానికి నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ వలసల జిల్లాను ఈరోజు అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాధాన్యత పెట్టుకున్నాడో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్,
ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే వరకు, ఈ జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి విద్యను అందించి ఉద్యోగ ఉపాధి అందించే వరకు నేను మీకు సేవ చేస్తూనే ఉంటా. ఆనాడు 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారం ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇవాళ చెప్తున్నా, నా ఆత్మ బంధువులైన మిడ్చులు ప్రజల మధ్య నుంచి రాబోయే 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. ప్రజలకు సేవలు అందిస్తుంది. ఆనాడు జడ్పీటీసీ అయితా అంటే మీరు నన్ను జడ్పీటీసీని చేసిరు. నేను ఎమ్మెల్సీ కావాలంటే మీరు ఆశీర్వదించి జిల్లా ప్రజలు ఎమ్మెల్సీ చేసిరు. తెలవని కొడంగల్కి వెళ్తే 2 సార్లు ఎమ్మెల్యేని చేసిరు. అక్కడ కష్టం వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీని చేసిరు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసిరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు 2వ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిరు. ఇదంతా మీ ఆశీర్వాదం. ఇవాళ ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాలరాత్రిని తెచ్చిపెడుతుంది. ఈరోజు వాళ్ళు దోసుకోవడానికి మొత్తం సిద్ధమై కూర్చున్నారు. అందుకే ఈనాడు తెలంగాణ యువకులు నడుం బిగించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే ప్రజలారా ఆలోచన చేయండి. మళ్ళీ కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఈ దేశం కోసం వాళ్ళ నాయనమ్మ ప్రాణాలు ఇచ్చింది. ఈ దేశం కోసం వాళ్ళ తండ్రి ప్రాణాలు ఇచ్చిండు. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ తర్వాత 35 ఏళ్ళు అధికారానికి దూరంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. కానీ ఈనాడు దేశంలో చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఈ చారిత్రాత్మకమైన అవసరమే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలంటే నేను ఒక సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, నాకు సహాయం అందించిన చిన్నవాడైనా, పెద్దవాడైనా, పేదవాడైనా, వెనుకబడిన ప్రాంతమైనా గుర్తు పెట్టుకొని వెనక్కి తిరిగి సహాయం అందించే ప్రకృతి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇవాళ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే సందర్భంలో తెలంగాణ ప్రజల అండగా ఉండాల్సిన అవసరం లేదా? ఆలోచన చేయండి. 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్ష, వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యను గుర్తు తెచ్చుకోండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సోనియా గాంధీ గారి కుటుంబానికి మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ కృతజ్ఞతనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అందుకే మిత్రులారా, 2029 ఎన్నికల్లో నాతో నడవండి. మనందరం కలిసి నడుద్దాం. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. మీరందరూ అండగా నిలబడతామని మాట ఇస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత ఈ మిడ్చుల నుంచే మొదటి అడుగు పడాలి. 1000 అడుగులు 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. మీరందరూ సిద్ధమేనా? వేదిక మీద ఉన్న మా సోదరులు సిద్ధమైతే అందరూ లేచి నిలబడి పిడికిలు ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియా.